జీవీఎంసీ తొలగించిన ఫుడ్ కోర్ట్ పలు ప్రశ్నలు మిగిలించిందని చెప్పాలి. విశాఖలోని పాత జైలు రోడ్లో ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ కోర్ట్ జీవీఎంసీ బదులుగా గతంలో వైసీపీ, ఇప్పుడు కూటమి నేతలకు ఆదాయ వనరుగా మారిందన్నది బహిరంగ రహస్యమే. ఉపాధి కోల్పోయిన వ్యాపారులు ఒత్తిళ్లు చేయడంతో నేతలకు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. తొలగించిన చోటే ఫుడ్ కోర్ట్ దుకాణాల ఏర్పాటుకు గాను ₹1,00,000 వంతున కూటమి నేతలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ కంటైనర్ మాదిరిగా దుకాణాలు ఏర్పాటు చేస్తారు. ఒక కుటుంబానికి ఒకటే దుకాణం నినాదం తెర మీదకు వచ్చింది. దీంతో బినామీలకు చొక్కెదిరే అని చెప్పాలి. ప్రతి నెల పక్కాగా అద్దె సైతం వసూలు చేయాలని నిర్ణయించారు. గతంలో ఇక్కడి వ్యాపారులు జీవీఎంసీకి అద్దెలు ఎగ్గొట్టినా సరే విజిలెన్స్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అంటే సమాధానం లేదు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 2019లో 30 మందితో మొదలైన ఫుడ్ కోర్ట్ స్కోరు ఈ ఏడాదికి 260కి చేరిపోవడం తెలిసిందే. ఇక్కడ దుకాణం ఏర్పాటుకి 3 నుంచి 5 లక్షలు వసూలు చేశారని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే నెలకు అద్దె కింద 10,000 నుంచి 15,000, విద్యుత్ పారిశుద్ధ్య ఛార్జీల కింద రోజుకి 500 వంతున వసూలు చేశారు. అంటే నెలకు అక్షరాల 39 లక్షలు దోచేశారనే చెప్పాలి. ఇంత ఆదాయం కోల్పోతున్న గత కమిషనర్ సంపత్ కుమార్, ప్రస్తుత పాలకవర్గం కమిషనర్ కేతన్ గర్గ్ సైతం పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. సర్వీస్ రోడ్డులో ఫుడ్ కోర్ట్ కారణంగా ట్రాఫిక్ జామ్ అవుతోందని పలు ఫిర్యాదులు అందాయి. రాజకీయ నేతలకు అద్దెలు కట్టిన వ్యాపారులు ఇక్కడ స్టార్ హోటల్తో పోటీపడే విధంగా అధిక రేట్లతో బిజినెస్ చేశారని వినియోగదారులు గుర్తు చేస్తున్నారు. ఫుడ్ కోర్ట్ అక్రమ ఆదాయంలో వైసీపీ నేతలతో పాటు జోన్ 4 అధికారులు, జీవీఎంసీ, యూసీడీ విభాగం సిబ్బందికి కూడా వాటాలు ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు. తాజాగా కొందరు వైసీపీ నేతలు జోన్ 4 కమిషనర్ మల్లయ్య నాయుడుని కలిసి ఫుడ్ కోర్ట్ పునరుద్ధరణకు మంతనాలు జరిపారని సమాచారం. ఇకనైనా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జీవీఎంసీ పాలకవర్గం స్పందించి హాకర్స్ జోన్లు ఏర్పాటు చేసి వ్యాపారులకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత నెలలో జీఎంసీకి సంబంధించి కొన్ని ఇష్యూస్ అన్ని కూడా రోడ్డుకి అడ్డంగా కానీ కొన్ని అనాథరైజ్ ఉన్నాయి కూడా తొలగించడం జరిగింది. అందులో భాగంగా ఫుడ్ కోర్ట్ని కూడా తీయడం జరిగింది. అయితే నేను అటు మేయర్ గారికి, కమిషనర్ గారికి, అలాగే ఇంకా పైన పెద్దల దృష్టికి తీసుకెళ్ళి, మా ఇన్ఛార్జి మీద తీసుకెళ్ళి, ఎప్పటి నుంచో బతుకుతున్నటువంటి వాళ్ళకి ఆధారం లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి దాన్ని అఫీషియల్గా చేయాలని ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. నా రిక్వెస్ట్ మీద వాళ్ళు ఇవాళ మళ్ళీ ఫుడ్ కోర్ట్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వమే దాన్ని వాళ్ళకు ఒక కార్డులు ఇచ్చి పెడుతుంది కాబట్టి అక్కడ నీట్గా మెయింటైన్ చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి ఫుడ్ కోర్టు. ముఖ్యంగా ఫుడ్ కోర్టు ఉద్దేశం ఏంటంటే లేట్ నైట్ వచ్చినా కూడా అటు ఐటీ కంపెనీ ఉద్యోగాలు కానీ లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన వాళ్ళు కానీ లేట్ నైట్ వచ్చినా కూడా ఇవాళ కలకత్తా వెళ్ళినా, మీరు ముంబై వెళ్ళినా కూడా ఇలాంటి ఫుడ్ కోర్టు చాలా కనపడతాయి. ఎందుకంటే ఇది మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి నైట్ టైం తక్కువ రేటుకి అన్ని నాణ్యమైనటువంటి ఫుడ్ అందించడానికి పెట్టిన కాన్సెప్ట్ పెట్టినది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఆథరైజ్ చేసి జీఎంసీకి రెంట్ కట్టుకుంటూ ఒక కార్డులు ఇచ్చి అద్భుతమైనటువంటి ఒక ఫుడ్ కోర్ట్ని తయారు చేస్తున్నారు. ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే విశాఖపట్నంలో ఒక 2-3 ఫుడ్ కోర్టులు పెడుతున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మతి భ్రమించి మాట్లాడే మాటలు. బుర్రన్నోడు ఎవడు కూడా, వాళ్ళు పేదలు, వాళ్ళు రోజుకి మంతంతా కష్టపడితే వాళ్ళకి మిగిలినది ఒక 5,000. ఆ 5,000తో జీవనోపాధి వాళ్ళు గడుపుతుంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారంటే కడుపుకు అన్నం తిన్నోడు ఎవడు కూడా, మనిషి పుట్టకపోయినాడు ఎవడు కూడా, మనిషి రూపమున్నాడు ఎవడు కూడా అలాంటి మాటలు మాట్లాడు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నా లేకపోతే అలాంటి మాటలు మాట్లాడినా కూడా వాళ్ళు మనిషితో దుట్టునోడు ఎవడు కాదని నేను తెలియజేస్తున్నాను.